తిరుపతి జిల్లా చంద్రగిరిలో పులివర్తి నాని అతని అనుచరులు అక్రమంగా ఇసుక గ్రావెల్ దోచుకుంటున్నారని వైసీపీ సమన్వయకర్త తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎంతో చరిత్ర కలిగిన చంద్రగిరిలో రౌడీయిజం, దౌర్జన్యం, అక్రమాలు, కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. రామచంద్రపురంలో 90% కొండలు, గుట్టలు తవ్వేశారని విమర్శించారు. భవిష్యత్ తరాలు ప్రమాదకరంగా ప్రకృతి వనరులు ధ్వంసం చేస్తున్నారని మోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు రౌడీజానికి కానీ ఇంకొక అక్రమాలు కానీ దీన్ని ప్రోత్సహించిన చరిత్ర గతంలోనూ ఎప్పుడూ లేదు. గతంలో ఇంతకుముందు గల్లారం కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాని ముందు రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడూ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలు, అక్రమ ఇసుక, అక్రమ మైనింగు, అక్రమ ల్యాండ్లు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వాళ్ళ కార్యకర్తల్ని ప్రోత్సహించి మొత్తం చంద్రగిరిలో 25 పాయింట్లు, అంటే ఒక్కొక్క మండలంలో 7 నుంచి 8 పాయింట్లు మీరందరూ కూడా ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా వాళ్ళు మట్టి ఇసుక తవ్వుతున్నారు అని చెప్పి. కొన్ని పాయింట్లు మీకు ఉదాహరణ చెప్పాలంటే రామచంద్రాపురం మండలం, చంద్రగిరిలో ఒక మండలంలో గణేష్పురం గుండోడి కాలం అని చెప్పి ఒక పంచాయతీలో ఇక్కడ ఈ గ్రావెల్ అనేది కొన్ని గుట్టలు, చాలా గుట్టలంతా ఉన్నాయి. అక్కడ ఆంధ్రాపురంలో ఎక్కడెక్కడైతే గుట్లు ఉంటాయో ఈరోజు 90% గుట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల్ని ముందు పెట్టి కొంతమంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel